మార్కెట్‌లో పైనాపిల్స్ చాలా దొరుకుతున్నాయండి. ఈరోజైతే ఈ వీడియోలో మనం పైనాపిల్‌ని కట్ చేసి అండర్ మైక్రోస్కోప్ ఎలా కనపడుతది అన్నది చూద్దాము. ఇక్కడైతే మనకి చాలా ఇంట్రెస్టింగ్ స్ట్రక్చర్స్ కనపడ్డాయండి. మీరు నా వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళైతే మీ అందరికీ తెలిసే ఉంటది. ఇది సెక్షన్ కటింగ్ అండి. ఇక్కడ నేను 2 శాంపిల్స్ తీసుకుంటున్నాను. ఒకటి సైడ్ నుండి సెక్షన్ కటింగ్ చేశాను అండ్ మిడిల్ లేయర్ ఒకటి. మీరెప్పుడన్నా పైనాపిల్ తిన్నప్పుడు ఇది అబ్జర్వ్ చేశారా? లైక్ మన టంగ్ అన్నది టింగ్లింగ్ సెన్సేషన్ ఆర్ బర్నింగ్ సెన్సేషన్‌కి గురవుతదండి. ఇది ఎందుకు అని చెప్పి మీకు తెలిసుంటే నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. సో పైనాపిల్‌లో బ్రోమాలిన్ అనే ఎంజైమ్ ఉంటదండి. అది ప్రోటీన్స్‌ని బ్రేక్ డౌన్ చేయటంలో యూజ్ అవుతదనమాట. అంటే మనం పైనాపిల్ తిన్నప్పుడు మన టంగ్ మీద ఉన్న మ్యూకస్ ఏదైతే ఉంటదో అది బ్రేక్ డౌన్ అవుతదండి. దాని వలన మనకి ఆ బర్నింగ్ సెన్సేషన్ గానీ, లేదంటే టింగ్లింగ్ సెన్సేషన్ గానీ అనిపిస్తూ ఉంటదనమాట. సో, ఈ పైనాపిల్‌కి మ్యూకోలైటిక్ ఎఫెక్ట్ అంటే ఈ ప్రెజెంట్ అయిన బ్రోమాలిన్‌కి మ్యూకోలైటిక్ ఎఫెక్ట్ అన్నది ఉంటది. సో, ఇక్కడైతే మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ చూడొచ్చండి. మనకి ఇందులో మేజర్‌గా పాలిగోనల్ సెల్స్ కనపడుతున్నాయి చూడండి. అంటే మల్టిపుల్ సైడ్స్ ఉండే సెల్స్ విత్ ఇర్రెగ్యులర్ షేప్ అనమాట. సో, ఇక్కడ కూడా మనకి సెల్ వాల్స్ చాలా థిక్‌గా కనపడుతున్నాయి చూడండి. సెల్ వాల్స్ అంటే మనకి బార్డర్ ఏదైతే సరౌండ్ అయ్యిందో అవి సెల్ వాల్స్ అనమాట. అండ్ వాస్కులర్ బండిల్స్ కూడా ఉంటాయండి ఇందులో. అండ్ వీటి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అనానస్ కామసస్ అండి. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్ట్రక్చర్స్ కూడా కనపడుతున్నాయి చూడండి మీకు. ఇవి నీడిల్‌లా ఉన్నాయి చూసారా? ఇవైతే పోలరైజ్డ్ లైట్‌లో చూస్తే ఇంకా మంచిగా కనపడతాయి. బట్ మనకి ఆ మైక్రోస్కోప్ లేదు కాబట్టి ఇందులో చూపిస్తున్నాను నేను. ఇవి నీడిల్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి చూసారా? వీటిని రాఫైడ్స్ అంటామండి. దీస్ ఆర్ ఇన్సాల్యుబుల్ క్రిస్టల్స్ అన్నమాట విచ్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ కాల్షియం. ఈ రాఫైడ్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయని చెప్పి చాలా థియరీస్ ఉన్నాయండి. లైక్ కాల్షియం రెగ్యులేషన్‌లో లేదంటే డీటాక్సిఫికేషన్‌లో అండ్ ఆల్సో హెర్బివోర్ డిఫెన్స్‌లో కూడా రోల్ ప్లే చేస్తాయని చెప్పి చాలా స్టడీస్ ఉన్నాయి. అంటే ఈ ప్లాంట్స్‌ని తినడానికి లేదంటే ఆ ఫ్రూట్స్‌ని తినడానికి ఏవన్నా ప్రిడేటర్స్ వచ్చినప్పుడు అవి తిన్నప్పుడు ఇరిటేషన్ కాజ్ అయ్యేలాగా అంటే నెక్స్ట్ మళ్ళీ తినకుండా ఉండటానికి డిఫెన్స్ లాగా యూజ్ అవుతాయని చెప్పి కొన్ని స్టడీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను ఇంకొంచెం మ్యాగ్నిఫై చేసి చూపిస్తున్నానండి. సో దట్ మనకి ఈ పాలిగోనల్ సెల్స్ అన్నవి క్లియర్‌గా కనపడతాయి అని చెప్పి. అండ్ మీలో ఎంతమందికి పైనాపిల్ అంటే ఇష్టం? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.